దేవుడా నా బిడ్డను కాపాడలేవా, డాక్టర్లు కూడా చేతులెత్తేశారే అని గుడిలో ఒక తండ్రి కన్నీరు మున్నీరై ఏడుస్తుండగా మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. ఇది రియల్గా జరిగిన సంఘటన. ఇలాంటి సంఘటనలు మనం కేవలం సినిమాలలోనే కాదు, నిజ జీవితంలో కూడా రియల్గా ఒక గుడిలో జరిగిన ఒక అద్భుతమైన దృశ్యం. అది ఏంటిదంటే, ఒరిస్సాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అసలు నమ్మశక్యంగా కూడా మనకు అనిపించదు, కానీ ఒక పిల్లగాడు హాస్పిటల్లో ఐసీయూలో ఉంటాడు. ఆ తండ్రికి ఆ డాక్టర్లు చెప్పేస్తారు, ఎటువంటి చలనం లేదు, కోమాలో ఉండు, ఇంటికి తీసుకుపోవచ్చు అని చెప్పేసి, ఇక బతకడం కూడా కష్టమని చెప్పేసి అనేసరికి ఆ తండ్రి చాలా రోదనకి గురవుతాడు. నేను ఇలా ఇంటికి తీసుకుపోవాలని చెప్పేసి ఆ పిల్లగాడిని ఎత్తుకొని డైరెక్ట్గా పూరి జగన్నాథ టెంపుల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది కూడా ఎవరు ఎంట్రీ కూడా ఇవ్వరు, అంటే తీసుకెళ్ళడానికి అనుమతించరు. అయినా కూడా ఆ పిల్లవాడిని పట్టుకొని అతను రోదనతోటి దుఃఖంతో పెడబబ్బులు ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా డైరెక్ట్గా భగవంతుని పాదాల దగ్గర తీసుకుపోయి అతను ఏడ్చే ఏడుపులు ఉన్న వాళ్ళందరికీ చాలా ఈ కలత చెందుతారు, ఎంతో బాధపడతారు. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా బాగా వేదనకి గురవుతారు. ఒకటే, భగవంతుడా ఏంటి నాకు ఈ శిక్ష, మా బాబు ఇలాగే ఉంటాడా, నువ్వు కాపాడలేవా అని చెప్పేసి ఇక ఒక్కటే, దేవుడు నువ్వే కాపాడాలి. పూజారి సైతం వచ్చి తీర్థం చల్లి ప్రార్థించడం జరుగుతుంది. అయితే ఆశ్చర్యకరంగా అతనిలో చలనం వస్తుంది. ఆ బాబుకి చలనం వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఇది భగవంతుని యొక్క మహిమన ఏంటని చెప్పేసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఇక సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే జరగాలో అదే జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి ఈ యొక్క సంఘటన. ఇలాంటి వీడియో చూసిన తర్వాతకి నిజంగా భగవంతుడు ఎక్కడో లేడు, మన దగ్గరనే ఉన్నాడు. మనం ఆయనని మనస్ఫూర్తిగా ప్రేమతోటి మన బాధని ఆయనకి తెలియజేసుకుంటే ఎలాగైనా ఏదో ఒక రూపంలోనైనా కూడా మనకు సహకారం చేస్తాడు. అదేవిధంగా మనకు దారి చూపిస్తాడు అనడానికి ఇది నిదర్శనం అని మనం అనుకోవచ్చు. నాకైతే చాలా సంతోషం వేసింది. ఆ తండ్రి యొక్క బాధ ఏంటిది, అసలు ఒక కొడుకుని కోల్పోవడం అతను తట్టుకోలేకపోయిండు ఆ తండ్రి. అందుకే తీసుకెళ్ళి భగవంతుని ముందే పెట్టి, నువ్వే ఇచ్చినావు ఈ ప్రాణాన్ని నాకు, ఇప్పుడు నువ్వే కాపాడాలని ముందు పెట్టడం, ఆ బాబు కదలడం, ఇదొక గొప్ప సంఘటన, ఇదొక అద్భుతం అని మనం అనుకోవాలి. నాకైతే చాలా సంతోషం వేసింది. సో ఇదండి ఈ వీడియో విన్న తర్వాతకి, ఈ యొక్క న్యూస్ విన్న తర్వాత మీ ఆలోచన ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. తర్వాత మీ ముందుకు మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు లైక్ చేయడం మర్చిపోకండి.